ఓట్ 2019కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ చాలా హాట్గా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హింసాత్మకంగా మారాయి. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, చిత్తూరు జిల్లాలో, కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో అక్కడ చాలా హింసాత్మకమైన పరిస్థితి. ఈవెన్ అనంతపూర్ జిల్లాలో కూడా అక్కడ ఒక వ్యక్తి కూడా చనిపోయినట్టు మనకి సమాచారం ఉంది. చిత్తూరు జిల్లా నుంచి కూడా ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్త మృతి చెందినట్టు మరో సమాచారం వచ్చింది. మనకి అఫీషియల్గా ఒక కార్యకర్త మృతి చెందితే మన హెచ్ఎండివి ప్రతినిధి చక్రరావు గారు మరొకరు, అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 2 కార్యకర్తలు, పొలిటికల్ కార్యకర్తలు మృతి చెందినటువంటి దురదృష్టమైన సంఘటన మనం చూస్తున్నాం. హైదరాబాద్ విషయానికి వస్తే ఎక్కడైతే టెంపర్మెంట్స్ హై ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, అంతే దానికి టోటల్ రివర్స్ హైదరాబాద్లో కనిపిస్తోంది. ఇక్కడ ఓటు వేయడానికే ఇంటి నుంచి బయటికి రావడానికి జనాలకు చాలా బద్దగించారు. హైదరాబాద్లో 3 గంటల దాకా పోలైనటువంటి శాతం మన చూస్తే కేవలం 27%. ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. హైదరాబాద్ చాలా యాక్టివ్, ఓవర్ రియాక్టివ్ అవుతారు. ఎక్కడైనా ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు అందరూ వచ్చేసి పడతారు. ఒక మంచి గవర్నెన్స్ కావాలంటారు. కానీ ఓటు దగ్గరికి వచ్చారు మాత్రం టోటల్ ఉల్టా చేస్తారు. 27% మాత్రమే హైదరాబాద్లో కావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఇది ఇప్పటికీ సమయం ఉంది, ఒక 20 నిమిషాలే. దాదాపు మీ చుట్టుపక్కల, మీరు ఉండే చుట్టుపక్కలే ఉంటుంది పోలింగ్ స్టేషన్. ఒకవేళ ఓటు వేయకపోతే మాత్రం ఇమ్మీడియట్లీ వెళ్ళండి. ఈ పోలింగ్ పర్సెంట్ పెంచుదాం మనం. ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉన్నారు హైదరాబాద్ ప్రజలు? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి నేరుగా మనం వెళ్దాం. సతీష్, మా హైదరాబాద్ ప్రతినిధి. సతీష్, ఎక్కడున్నారు? ఏంటి పరిస్థితి? ఏంటి 27% జూబ్లీ హిల్స్లో ఉన్నారనుకుంటే నాకు తెలిసి మీరు. ఏమైపోయింది హైదరాబాద్? ఈ నగరానికి ఏమైందన్న సినిమా వచ్చింది, ఇప్పుడు ఆ టైటిల్ ఇప్పుడు కావాల్సిందే మనకి. సార్, అత్యంత సంపన్నులు, సెలబ్రిటీస్ ఎక్కువగా ఉండేటటువంటి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఓటింగ్ వేసేటువంటి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దాదాపు 900 ఓట్లుంటే కేవలం 260 ఓట్లు మాత్రమే పోలవడం జరిగింది. అంటే 30% కూడా జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇది సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కింద వస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం 3 గంటల వరకు కేవలం 30% మాత్రమే అయింది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 27% వరకు పోలింగ్ అయితే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో 30%, అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటటువంటి మరొక పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరిలో 36% మాత్రం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో 900 ఓట్లకు 250 ఓట్లే అంటే చూసుకోవచ్చు. సెలబ్రిటీస్ కూడా ఈసారి ఓటు వేయడానికి రాలేదు. గతంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి సెలబ్రిటీస్ చాలా మంది ఈసారి రాలేదు. మన మహేష్ బాబు ఫ్యామిలీ, కృష్ణ ఫ్యామిలీ, అదేవిధంగా నాగబాబు ఫ్యామిలీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి రావడం జరిగింది. కానీ ఈసారి వాళ్ళెవరు కూడా ఓటు వేయడానికి రాలేదు. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో మజ్లిస్ సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఆయన ఎలా గెలుస్తారనుకున్నారా, లేకుంటే ఎదుటి వాళ్ళు కన్విన్స్ చేయలేకపోయారా? అసలు ఏమైపోయింది? 27% ఎందుకు ఇంత తక్కువగా వచ్చింది? సాధారణంగా హైదరాబాద్ ఎలక్షన్స్ అంటే, లోక్సభ ఎలక్షన్స్ అంటే హోరాహోరీగా జరగాలి కదా. జనరల్గా హైదరాబాద్ మొత్తం మీద చూసుకుంటే, హైదరాబాద్ పార్లమెంట్ వరకు చూసుకుంటే చాలా తక్కువగా వచ్చింది. మొత్తం ఓవరాల్గా కూడా తగ్గింది. యాక్చువల్గా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అసెంబ్లీ కంటే పార్లమెంటు కూడా చాలా పకడ్బందీగా తీసుకుంటారు, ఓటింగ్ శాతం పెరుగుతుంది. కానీ ఈసారి చాలా తక్కువగా ఉంది. అంటే హైదరాబాద్ వాళ్ళకి సంబంధించిన దేశ రాజకీయాల్లో తమ ప్రధాని ఎవరు కావాలో చూడాలని కలలుగంటారు కదా సతీష్. కానీ చాలా తక్కువ పర్సెంటేజ్. మీ వెనకాల కూడా విజువల్ చూస్తే నాకు తెలిసి పోలీసు వాళ్ళు తప్ప ఇంకెవరు కనిపిస్తలేరు అనుకుంటాను. నాకు ఉన్నారు ఎవరైనా ఓటర్లు ఎవరు ఉన్నారు ఈ టైంలో మీ వెనకాల? ఇప్పుడే ఒక్కరొక్కరు వచ్చిపోతున్నారు. కేవలం క్యూ లైన్ అనేది అసలు కనిపించడం లేదు. క్యూ లైన్ కూడా ఎక్కడ కనిపించలేదు. ఒకటే విషయం చెప్తున్నారు, హైదరాబాద్లో ఓటు ఉండేటటువంటి వాళ్ళకి ఊళ్ళలో కూడా ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు ఉంది. చాలా మందికి ఇక్కడ అక్కడ 2 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓట్లు కూడా చాలా కీలకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు కూడా అక్కడ వచ్చాయి. కాబట్టి హైదరాబాద్లో ఓటు వేయడం కంటే తమ సొంత ఊర్లో, సొంత చూడండి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కునే మళ్ళీ ప్రయత్నం చేస్తాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. దేశం మొత్తం హైదరాబాద్ వైపు 27% పోలింగ్ పర్సెంటేజ్ కోసం చూస్తుంటే, మరో కాన్స్టిట్యున్సీ నిజామాబాద్, అక్కడ దాదాపు 185 అసెంబ్లీ రైతులు అభ్యర్థులు లోక్సభ స్థానాల కోసం అక్కడ పోటీ పడుతున్నారు. సీదా మనం నిజామాబాద్ వెళ్దాం. బాలకుమార్, ఏంటి పరిస్థితి నిజామాబాద్లో?
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ మందకోడిగా ప్రారంభమై గంటకు పుంజుకుంది. ఉదయం గంట పోలింగ్ ప్రారంభం 8 గంటలకైంది. తొలి గంటలో మాత్రం కేవలం 3% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఆ తర్వాత 11 గంటల పోలింగ్ చూసుకుంటే 13% నమోదైంది. ఈ పోలింగ్ శాతం గతంలో పోలిస్తే అత్యంత స్వల్పంగా నమోదైనట్టు కూడా భావించారు. ఆ తర్వాత 1 గంట వరకు కొద్దిగా పుంజుకుంది. ఇక్కడ 38% పోలింగ్ నమోదైంది. 1 గంట నుంచి 3 గంటల మధ్యలో మాత్రం 45%, అంటే ఇప్పటి వరకు అంటే 4 గంటల వరకు 50% చేరుకుందని కూడా అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే గతంతో పోలిస్తే మాత్రం పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ రాష్ట్రంలోని మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలు చూస్తే నిజామాబాద్లో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఉదయం 8 గంటలకు నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుందని అధికారులు చెప్పారు. సో ఇప్పుడు ఎండల ఎఫెక్ట్ కూడా కొద్దిగా పోలింగ్ పర్సెంటేజ్ మీద ప్రభావం చూపిందని చెప్పచ్చు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య మాత్రం పోలింగ్ కేంద్రాల్లో జనం పూర్తిగా పలచబడ్డారు. ఇప్పుడు మళ్ళీ పోలింగ్ కేంద్రాల వైపు జనం తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఒక పోలింగ్ కేంద్రం వద్ద చాలామంది మహిళలు కావచ్చు, ఓటర్లు పెద్ద సంఖ్యలో ఇప్పుడు వచ్చి ఓటేసేందుకు మాత్రం బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది నగరంలోని చంద్రశేఖర్ కాలనీ సంబంధించిన ఒక ఏరియా పోలింగ్ కేంద్రం. ఈ పోలింగ్ కేంద్రంతో పాటు నిజామాబాద్ పార్లమెంట్లోని అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పుడు జనం పోలింగ్ కేంద్రాల వైపు పరుగులు పెడుతున్నారు. ఉదయం నుంచి కూడా ఆసక్తి చూపలేదు. అంటే ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతుందని తెలిసి ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిచ్చినప్పటికీ వాళ్ళందరికీ కూడా వెనక్కి పంపారు. 8 గంటల తర్వాతే పోలింగ్ కేంద్రాలకు రావాలని అధికారులు చెప్పడంతో ఎంతో ఉత్సాహంతో వచ్చిన ఓటర్లు మాత్రం నిరుత్సాహంతో వెనక్కి వెళ్లారు. తిరిగి వాళ్ళు మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాలేదు. అప్పటి నుంచి కూడా కొద్దిగా మందకొడిగా సాగింది. ఇప్పుడు ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాల వైపు పరుగులు పెడుతున్నారు. పోలింగ్ కేంద్రాలు అన్ని కూడా కలకలలాడుతున్నాయి. ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంతో పాటు చాలా పోలింగ్ కేంద్రాల్లో జనం ఇప్పుడిప్పుడే బాలకుమార్, మనము మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒకసారి ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు కొంతమంది ఓటర్లతో కూడా మీరు మాట్లాడించారు. మేము దాదాపు ఓటు వేయడానికి 4 నుంచి దాదాపు 5 నుంచి 10 నిమిషాలు ఒక్క వ్యక్తికి తీసుకుంటున్నారు. మేము చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. దాదాపు 3 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఓటు వేయడానికి అవకాశం రాలేదు, అయినా సరే మేము ఓటు వేసి వెళ్తామని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి లేడీస్ మాటలు కూడా మనం విన్నాం. నిజామాబాద్ ఏవైతే ఓటర్లు ఉన్నారో చాలా చైతన్యవంతులు అయిపోయారు. ఎట్టి పరిస్థితులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కానీ ఒక చిన్న విషయం చెప్పారు, తొలి గంటలో కేవలం 3% మాత్రమే పోలింగ్ అయిందని చెప్పారు. ఏం జరిగింది అసలు 3%? అంటే మనం చెప్పినట్టు ఆ ఫస్ట్ 3 అవర్స్ ఈవీఎంలు మొరాయించడమా, లేకుంటే E3 ఏవైతే దాదాపు 12 ఈవీఎంలు అంటున్నారు మీరు, మొత్తం 185 మందికి ఎల్ షేప్లో 12 ఈవీఎంలు పెట్టారు. ఆ కన్ఫ్యూజనా ఏం జరిగింది? ఫస్ట్ స్టార్టింగ్ దాదాపు మీరు అంటే ఈవెన్ 11-12 దాకా చూసుకున్నా కానీ 13% కూడా మించలేదు. సార్, అంటే నిజామాబాద్ విషయానికి వస్తే ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. మిగతా పోలింగ్ కేంద్రాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో దాదాపుగా 2:30 గంటల పాటు ఇక్కడ మాక్ పోలింగ్ కొనసాగింది. అయితే జనాల్లోకి చెప్పడంలో అధికారులు విఫలమయ్యారు, 8 గంటలకు పోలింగ్ ఉంటుందని. సో చాలామంది ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. వారిని ఎవరిని కూడా పోలింగ్ కేంద్రాల లోపలికి అనుమతించలేదు. 8 గంటల వరకు రావాలంటే కొద్దిమంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. సో 8 గంటలకు స్టార్ట్ అయినప్పటికీ చాలా సెంటర్లలో ఈవీఎంలు మొరాయించాయి. నిజామాబాద్ అర్బన్తో పాటు రూరల్, ఆర్మూర్, బాల్కొండ ఈ ప్రాంతాలన్నింటిలో అనంతపూర్లో ప్రవీణ్ రెడ్డిగా ఉన్నారు. ప్రవీణ్, మీ దగ్గర తాజా సమాచారం ఏమిటి? చెదురుమదురు సంఘటనల మినా పోలింగ్ కొనసాగుతుంది. ప్రధానంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వరకు ఒక రకంగా సాగినటువంటి పోలింగ్ మధ్యాహ్నం నుంచి పూర్తిగా మందుకొడిగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం 3 గంటలకి దాదాపు 55% పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకి దాదాపు 55% పోలింగ్ నమోదైతే తాడిపత్రిలో మాత్రం 35% మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే ఉదయం నుంచి ఉన్నటువంటి జోష్ ఒక్కసారిగా వీరాపురంలో జరిగినటువంటి ఘర్షణ కావచ్చు, అదేవిధంగా పక్కన ఎల్లనూరులో ఉన్నటువంటి జంపాపురంలో జరిగిన గొడవ, ఈ ఘర్షణలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కత్తులతో దాడులు చేసుకోవడం, ఒకసారిగా ఓ వ్యక్తి చనిపోవడం, మరో 3 గాయపడడంతో ఓటర్లు కొంత భయభ్రాంతులకు గురయ్యారని చెప్పొచ్చు. అదేవిధంగా యాడికి మండలం, పెద్దవడుగురు మండలంలో కూడా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రధానంగా ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం, వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోయింది. గతంలో ఎడను లేని విధంగా 35% మాత్రమే మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నమోదైంది. నియోజకవర్గ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పెద్ద ఎత్తున జనాలు అక్కడ అయితే ఎవరూ కనిపించట్లేదు.
ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి జనాలు మధ్యాహ్నానికి పూర్తిగా ఓకే ప్రవీణ్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను మరొకసారి మీ దగ్గరకు వస్తాను. ప్రవీణ్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇందిరా గారు. నిజామాబాద్ తీసుకుంటే మార్నింగ్ మేము రిపోర్టర్స్తో మాట్లాడినప్పుడు దాదాపు అక్కడ 12 ఈవీఎంలు, ఎల్ షేప్లు, 185 మంది అభ్యర్థులు, కన్ఫ్యూజన్, దానికంటే ముఖ్యంగా ఈవీఎంలు స్టార్ట్ కాకపోవడం. ఎలా చూస్తారు మీరు పార్టీ దీన్ని? అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా నిజామాబాద్కి సంబంధించి అక్కడ నిరసన అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత నిజామాబాద్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. ఎందుకు చేశారు అని అంటే ఎడ్యుకేటెడ్ ఓటర్లు అంతా కూడా యాంటీ టీఆర్ఎస్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. దాంతోపాటు రెండో విషయానికి వచ్చినట్లయితే నిజామాబాద్లో రైతులు స్వచ్ఛందంగా 185 మంది అక్కడ వాళ్ళు అభ్యర్థులుగా నిలబడి ఎట్లీస్ట్ మేము గెలుస్తామో గెలవం దట్ ఈస్ సెకండరీ, బట్ రైతుల యొక్క బాధ పార్లమెంట్లో ఒక చర్చ జరుగుతుంది, ఒక స్కోప్ ఇచ్చిన వాళ్ళం అవుతున్న ఉద్దేశంతో రైతులు అక్కడ దిగడం జరిగింది. కేసీఆర్కి ఆ భయం పట్టుకుంది కాబట్టి మండ వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి ఆయన కూడా తీసుకొచ్చుకున్నారు ఆ ఓట్ బ్యాంకింగ్ కలుస్తుందన్న ఉద్దేశంతో. కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా ఆల్టర్నేట్గా ఉన్నటువంటి పార్టీలు కాబట్టి రెండూ కూడా వాళ్ళ పని అవి చేస్తున్నాయి. సో ఇక్కడ రైతులు ఓటు రైతు వేసుకోవాలని ఒక నినాదం అయితే ఏమి చేసినా ఏ రకంగా అయినా కూడా టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అని అంటే కవిత గారు ఒకసారి ఓడినట్లయితే డెఫినెట్గా ప్రజల్లో మంచి ఒక ఇండికేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. యాంటీ టీఆర్ఎస్ వేవ్ తెలంగాణలో ఉన్నది అన్నది కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఏదైతే ఒక ఉమెన్గా తను తీసుకున్నటువంటి అంశాల్లో ఏదాన్ని కూడా డెప్త్గా ప్రజల దాకా తీసుకెళ్ళి ఆ ప్రజలకు మేలు చేసినటువంటిది లేదు. ముఖ్యంగా ఆమె సపరేట్ మేనిఫెస్టో పెట్టుకున్నది. దాంట్లో 2 అంశాలు జోడించింది. పసుపు రైతులకి, బోధన రైతులకి, ఎర్రజొన్న రైతులకి ఏది చేయకపోయినా నేను ఓటు అడగనని ఆమె చెప్పింది. కాబట్టి మళ్ళీ అగైన్ వాళ్ళు ఆమెను గుర్తు చేశారు. అది నువ్వు చెప్పావు కాబట్టి ఇవాళ అడుగుతున్నాం నిన్ను అని చెప్పడం జరుగుతుంది. రైతులకి పక్కనంటే చిన్న చూపు, చులకన భావము ఎందుకు అన్నది ప్రశ్న. కేసీఆర్కి ఎందుకు మరి అంత ప్రేమ? బిడ్డ మీద ఎందుకు? మిగతా దగ్గర కూడా ఉన్నది కదా మీకు. మరి అంటే నీకు ఓడిపోతున్న భయం యాంగిల్ ఎట్లా అంటే అక్కడ జరిగినటువంటి దానికి ఇప్పుడు జరిగేదానికి వ్యత్యాసం ఎంతో ఉంది చెప్పదలుచుకున్నాను ఇక్కడ. అంటే తొలి గంటలు అంటే మాధవ్ గారు తొలి గంటలు ఫస్ట్ 1 అవర్లో 3% నేను చూశాను. యాక్చువల్గా మా రిపోర్టర్ ఏదైతే రిమోట్ ఏరియాకి వెళ్ళారు అక్కడ చూసినప్పుడు అక్కడ దాదాపు 300 మంది అక్కడ ఉన్నారు. 300 మంది ఉన్నారు అక్కడ ఫార్మర్స్. కానీ వాళ్ళు వెయిట్ చేస్తున్న 3 అవర్స్ నుంచి. కానీ ఫస్ట్ అవర్ చూస్తే కేవలం 3% మాత్రమే. ఇదేంటి ఇంత పెద్ద ఫెయిల్యూర్ ఏంటి అక్కడ మొత్తం జరగడం? అంటే ఫెయిల్యూర్ అని కాదు శ్రీని గారు. ఆబ్వియస్లీ వాళ్ళు అక్కడ ఈవీఎంస్ పెద్ద ఈవీఎంస్ 12 ఈవీఎంలు ఒకేసారి 12 ఈవీఎంస్ ఈ పని అంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళి డెఫినెట్లీ ఇట్ ఈస్ టైం కన్స్యూమింగ్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టైం రెగ్యులర్గా మనం వెళ్ళే ఈవీఎంకి తీసుకునే టైంకిను ఇవాళ ఈ పెద్ద ఈవీఎంస్ అంటే ఇన్ని ఈవీఎంస్ ఉండేపాటికి ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైం. సో డెఫినెట్గా దానివల్ల కొంచెం స్లో అయి ఉండొచ్చు. దట్ కుడ్ బి ద మెయిన్ రీజన్. 185 కంటెస్టెంట్స్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ అంతమందిని ఎత్తుక్కుని వేసి ఇవాళ నాకు తెలిసినంత వరకు దిస్ ఇస్ ఇట్ సెల్ఫ్ బిగ్ లాస్. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది అది సెకండరీ. రిజల్ట్ వచ్చినాక May 23rd తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే 185 మంది ఇవాళ అక్కడ అంతమంది అక్కడ నామినేషన్ వేశారు అని అంటే ఆబ్వియస్లీ సిట్టింగ్ ఎంపీకి ఒక నిరసనతో వేసిన ఇది. సో డెఫినెట్లీ దట్ ఈస్ అ లాస్ టు టీఆర్ఎస్. ఒకటి ఎప్పుడైతే సీఎం కేసీఆర్ గారు ఆయనంతటా ఆయన మండ వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని పార్టీలోకి జాయిన్ చేసుకున్నారు, దట్ ఈస్ ఆల్సో అన్ ఇండికేషన్ దట్ టీఆర్ఎస్ హస్ మారల్లీ లాస్ ద బ్యాటిల్. అంటే కేసీఆర్ గారు ఎవరైనా ఇంటికి వెళ్ళి జాయిన్ చేసుకోవడం సర్ప్రైజ్ ఇవ్వడం అలవాటే కదా తనకి. ఇప్పుడు కేసీఆర్ గారు సర్ప్రైజ్ ఇస్తే ఇవాళ ప్రజలు కూడా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎంత సర్ప్రైజ్ ఇచ్చారో మనం అందరం చూసాం. అది కూడా సర్ప్రైజే కేసీఆర్ గారు. అంటే మొన్నటి దాకా ఏ పాతూరు సుధాకర్ రెడ్డి గారు లేకపోతే వీళ్ళందరూ అంటే చీఫ్ విప్ అయ్యి ఎమ్మెల్సీ ఆయన ఒక చీఫ్ విప్ అయ్యి ఉండి ప్రతి డిబేట్లోనూ మాతో పాటు వచ్చి సుధాకర్ రెడ్డి గారు ఉండి ఇవాళ అసలు సింబల్తో జరగలేదు కదా అని మాట్లాడుతుంటే అంటే ఒక అపజయాన్ని వాళ్ళు ఓన్ చేసుకోలేని పరిస్థితి. అంటే ఒట్టి విజయాన్ని ఓన్ చేసుకుంటాం, అపజయాన్ని ఓన్ చేసుకోవాలనే పరిస్థితిలో టీఆర్ఎస్ ఉంది. ఐ యామ్ ఫోర్స్డ్ టు టేక్ ఏ బ్రేక్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ డిస్కషన్ కొనసాగుతుంది.